నైట్కి తెచ్చుకుందాంలే నాన్న చికెను, ఈవినింగ్ తెస్తాలే. అన్నం తీసుకొచ్చేటప్పుడు స్కూల్కి వెళ్తాను కదా, అప్పుడు వచ్చేటప్పుడు తెస్తా. చిన్ను చిన్ను అలిగావా? తెస్తానులే నాన్న. పాలు తాగొచ్చు కదా. యాక్చువల్లీ ఏంటంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే దానికి నాన్ వెజ్ ముక్కలు అనమాట. ఫిష్, ఇది ఏమంటారు కోడి కాళ్ళు, అలాంటివన్నీ పెడతాను నేను దీంతో ఫ్రిడ్జ్లో. దానికోసం అని తెచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు రెండు పరిగెత్తుకొని వస్తాయి అన్నమాట. ఇదేమో కొత్తిమీర కోసం పరిగెత్తుకొని వస్తుంది, నా ఫుడ్ ఫ్రిడ్జ్లో ఉంటుంది, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే నాకు ఫుడ్ వేస్తుంది అని దీని ఆలోచన. అందుకని ఇది పరిగెత్తుకొని వస్తుంది. అదేంటంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే నాకు పాలు, పెరుగో, లేకపోతే కోడి కాళ్ళు సంథింగ్ ఏదో ఉంటుంది, నా కోసమనే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాను, ఇది పరిగెత్తుకొని వస్తుంది. దీనికేమో ఇది ఏముంది, ఆకుకూరలు తింటుంది కాబట్టి కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్కి దానికి జీర్ణం అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు, జీర్ణం అయిపోతుంది, మళ్ళీ ఆకలేని వస్తుంది. దానికేమి నాన్ వెజ్ చేస్తే తినేసి ఒక హాఫ్ డే 1 డే కూడా సైలెంట్గా ఉంటుంది అనమాట. సో దీనికోసమని నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేయాల్సి వస్తుంది ఎంతసేపు. ఇది నాకు ఫుడ్ పెడతారేమో అని పరిగెత్తుకొని వస్తుంది ప్రతిసారి, దీనికి మాత్రం ఫుడ్ పెడతా. అది చిన్ను ఫీల్ అవుతుంది అనమాట. అందులో దానికి 3 days అయిపోయింది నాన్ వెజ్ పెట్టక, అందుకని డల్గా ఉంది, అలిగిందనమాట అమ్మ. చిన్ను చిన్ను ఏ నానా అలిగినావా? ఓగురా ఎక్కడికి? చిన్నగా అలిగావా? అలిగినావా? చిన్న అలిగావా? చిన్నమ్మ అలిగినావా? ఇది నా చిన్నులు ఎక్కడికి రా? ఎక్కడికి చంపుతాను నేను.